వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. పదండి, అదిరిపోయే మేక తలకాయ కూర చేసి చూపిస్తా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. హలో, మన నోట్లో టేస్ట్ తెలుస్తుందా? తెలియటం లేదా? కారంగా నోరు కోరుకుంటుందా? సూపర్గా ఉండి మన లాలాజల గ్రంథుల్ని యాక్టివేట్ చేసే కూర, సీజన్తో సంబంధం లేని కూర, మంచి టేస్టీ కర్రీ చేసి చూపించేస్తాను ఈరోజు. అదేనండి, మేక తలకాయ కూర. పదండి చేసి చూద్దాం. ముందుగా మ్యాగ్నేట్ చేసేసుకుందాం. పసుపు, ఉప్పు, కారం మంచిగా కడిగి పెట్టేసుకున్న దాంట్లో వేసేయండి. ఇప్పుడు నూనె కూడా వేసేసి మళ్ళీ మొత్తాన్ని కలపండి. ఇక్కడ నూనె ఎందుకు వేస్తున్నాను అంటే ఉప్పు కారాలన్నీ ఆ ముక్కలకి పట్టి ఉంచడానికి బైండింగ్ కోసంగా ఉపయోగపడుతుంది. అందుకని చేసేస్తున్నాను. ఇలా చేసిందని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ప్రిపరేషన్ చూసేద్దాం. ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసి షాజీరా వేసేయండి. ఇక్కడ బిర్యానీ ఆకేస్తున్నా. కొత్తగా ఉండిద్ది, టేస్ట్ బాగుండేది, ట్రై చేసి చూడండి. ఇక్కడ 2 మీడియం సైజు ఆనియన్ పేస్ట్ వేసేస్తున్నాను. వేసి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లో మిర్చిని 4 చిలుకలుగా చేసుకొని ఉంచుకోండి. వాటిని తీసుకొచ్చి వేసేసేయండి. ఇక్కడ చిలుకగా ఎందుకు వేస్తున్నానంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ తినడానికి ఇబ్బంది పడతారు. చిలుకైతే తీసి పక్కన పెట్టేస్తారు. ఈ స్టేజ్లోనే అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. మంచిగా ఫ్రై అవ్వాలా. ఈ స్టేజ్లో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఏ నాన్ వెజ్లో అయినా గుర్తుపెట్టుకోండి, మసాలాలు ఫ్రై అవుతున్నప్పుడే కొత్తిమీర, పుదీనాలు వేస్తుంటే వాటి ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి, మసాలాలోకి దిగి మంచి టేస్ట్ వస్తుంది మసాలా. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన మసాలాల్లో వీటన్నిటిని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేసేద్దాము. అలా మగ్గిన దాంట్లో తీసుకొచ్చి మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్న ఉప్పు, కారం, పసుపు కలుపుకొని ఉంచుకున్న తలకాయ కూరను తీసుకొచ్చి వేసేసి కింద నుంచి పై వరకు మంచిగా కలిపేసేయండి. మసాలా ప్రతి ముక్కకు పట్టాలండి. అలా కలుపుకోండి. చూడండి ఎంత చక్కగా కలిపేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటంలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల అనేక మందికి నా ఛానల్ అనేది రీచ్ అవుతుంది. ప్లీజ్. ఇలా చేసేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించి తీసేసిన తర్వాత ఉప్పు, కారం వేసేసి మీ టేస్ట్కి తగ్గట్టు ఈ కూర తింటుంటే ముక్కులో నుంచి కళ్ళల్లో నుంచి నీరు కారాల. అది సూపర్ టేస్ట్ అంటే. నాకు అలా అవ్వడానికి 2 టేబుల్ స్పూన్స్ కారం పట్టింది, ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు పట్టింది. అలా చేసిన దాన్ని మంచిగా కలిపేసుకొని వాటర్ పోసేయండి. ఇక్కడ వాటర్ 1 లీటర్ 2 లీటర్లు అనేది కౌంట్ కాదండి. మన మీట్ ఎంతైతే ఉందో ఆ ముక్కలు మునిగే వరకు పెట్టేసుకోవాలి వాటర్. అన్నీ వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ రానివ్వండి. ఏంటబ్బా బండి పెట్టింది మళ్ళీ తలకాయ కూరకి ఇంకేం చేస్తుంది అనుకుంటున్నారా? తలకాయ కూర కాదులేండి, ఇది వేరే కూర. చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ సింపుల్గా చూపించేస్తున్నాను. డీటెయిల్గా వేరే వీడియో చేస్తాను. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి, ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలి, ఎలా చేస్తే ఎలా బాగుంటుంది అనేది అప్పుడు చూపిస్తాను. చికెన్ కర్రీ చాలా బాగా చేస్తాను, చూపిస్తాను. డబ్బా కొట్టుకుంటున్నానా? నిజమే చెప్తున్నానండి, బాగా చేస్తాను, చూపిస్తాను ఒకసారి బ్రీఫ్గా. ఇప్పుడు బ్రీఫ్గా చూసేసేయండి. ఇలా చేసుకున్న దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇంకా దీన్ని చికెన్ కర్రీతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు చూసారా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ స్టేజ్లో 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి, గరం మసాలా వేసేసి ఒక్క 5 మినిట్స్ ఉంచినాక ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకోండి. సరిపోతే ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయిపోయింది అంతే. ఇంకా కొత్తిమీర వేసి పక్కన పెట్టండి. పదండి మా లంచ్ చూపిస్తా. ఈరోజు తలకాయ కూర, చికెన్ ఫ్రై, వైట్ రైస్, బ్రెయిన్ ఫ్రై, మామిడికాయ పెరుగు. థ్యాంక్ యూ.